వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. సామెతలు 11వ అధ్యాయము 24వ వచనం. అంటే తమకి కలిగి ఉన్నవి ఇచ్చి ఇంకా అభివృద్ధి పొందిన వారు కలరు అని అర్థం. అయితే ఏం వెదజల్లారు వారు అంటే మొదటిగా ప్రేమ. లూకాసు వార్త 6వ అధ్యాయము 31వ వచనం. మనుషులు మీకెలాగు చేయవలెనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును. రెండోదిగా దయ. సామెతలు 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు ఈవెననొందును. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. మనం క్రైస్తవులము అని చెప్పుకుంటే ఏమి ఒరగదు, కానీ ఆయన బిడ్డలలా లోకంలో జీవించి ఆయన మాదిరిని మనం చూపించగలిగితే మనకి ఆశీర్వాదమును అభివృద్ధి మాత్రమే కాదు, గాని ఇతరులకు ఆశీర్వాద కారకంగా ఆయన సువార్తను చాటించే వారిగా మనం ఉంటాము. ఆమేన్.